అవుతుంది. సో ఇప్పుడు ఇలా ఓపెన్ అయ్యాక సెర్చ్ బార్లో ఇన్స్టాగ్రామ్ స్టోరీ అని టైప్ చేస్తే మనకి కొన్ని టెంప్లెట్స్ అనేవి చూపిస్తుంది. ఈ విధంగా టెంప్లెట్స్ అనేవి బోల్డ్ ఉంటాయి మనకి. ఇవన్నీ ఫ్రీగా చేసుకునేవి ఉంటాయి, పెయిడ్ అమౌంట్తో చేసుకునేవి ఉంటాయి. మీకు ఇప్పుడు నేను ఒకటి పెయిడ్ అమౌంట్ చూపిస్తాను చూడండి. ఇది పెయిడ్ అమౌంట్తో చేసుకోవడానికి మనకు పాసిబిలిటీ ఉంటుంది. సో దీన్ని మనము ఫ్రీగా చేయడానికైతే ఆప్షన్ అనేది మనకి ఉండదు. సో మనము ఫ్రీగా చేయడానికి కూడా ఇందులో వేలాది టెంప్లెట్స్ అనేవి మనకి ఉంటుంది. మనము కరెక్ట్గా చూసుకుంటే ఇందులో ప్రతి ఒక్కటి ఫ్రీ వెర్షన్ ఉంటుంది, పెయిడ్ వెర్షన్ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కటి మనము ఫ్రీ వెర్షన్ తీసుకొని దీన్ని మనము ఎలా చేయాలనేది మీకు నేను ఇప్పుడు చూపిస్తాను. చూడండి, ఇందులో మనకి ఇది ఒకటి ఫ్రీ వెర్షన్, ఇది కూడా ఫ్రీ వెర్షన్. ఇందులో నేను ఒకటి ఇప్పుడు ఫ్రీ వెర్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని కస్టమైజ్ క్లిక్ చేసాక మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యాక మనం ఏం చేంజ్ చేయాలనుకుంటున్నామో దానిపైన క్లిక్ చేసి డబుల్ క్లిక్ చేస్తే బోల్డ్ మనకి సెలెక్ట్ అవుతుంది. సెలెక్ట్ అయ్యాక మనం ఏదైతే టెక్స్ట్ టైప్ చేయాలనుకుంటున్నామో దాన్ని క్లియర్గా టైప్ చేసి ఎంటర్ బటన్ కొట్టినా లేదా సైడ్ క్లిక్ చేసినా మనకి మనం ఇచ్చే టెక్స్ట్ అనేది తీసుకుంటుంది. ఇలా ఏ టెక్స్ట్ని అయితే మనం చేంజ్ చేయాలనుకుంటున్నామో ఆ టెక్స్ట్ పైన డబుల్ క్లిక్ చేసి చేంజ్ చేయొచ్చు. అలాగే దీనికి మనము మ్యూజిక్ యాడ్ చేయాలనుకుంటే అప్లోడ్ ఫైల్లోకి వెళ్ళి మనం ఏ మ్యూజిక్ని అయితే యాడ్ చేయాలనుకుంటున్నామో ఆ మ్యూజిక్ని అక్కడ అప్లోడ్ చేస్తే ఆ మ్యూజిక్ అప్లోడ్ అయ్యాక దాన్ని ట్యాగ్ చేసి మన స్టోరీ కింద పెడితే